గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ ప్రియురాలు. తెనాలి సీఎం కాలనీకి చెందినటువంటి దుర్గకు సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లేష్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు పద్మప్రియుడు మల్లేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ప్రియుడు మల్లేష్, అతని తల్లి భార్య, అలాగే కుమారుడు కూడా గాయాల పాలయ్యారు. మంటలు ఆర్పడానికి వెళ్ళినటువంటి 6 గ్రామస్తులకు కూడా, అలాగే ప్రియురాలు దుర్గకు కూడా గాయాలయ్యాయి. ఇక 5 క్షతగాత్రులను కూడా గుంటూరు జీజీహెచ్కు చికిత్స అందిస్తున్నారు. ఇక మరొక 5 కూడా వడ్లమూడి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైట్, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో దారుణం సంభవించింది. ప్రియుడు కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? అంటే సాయిరామ్, ఏదైతే ఈ సుద్దపల్లి గ్రామంలో రాత్రి ఖచ్చితంగా 10 గంటల సమయంలో చేబ్రోలు పోలీస్ స్టేషన్, అంటే ఆ చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుద్దపల్లి గ్రామం, అక్కడ పోలీసులకి ఒక ఫోన్ వచ్చింది. సుద్దపల్లిలో ఒక మహిళ పెట్రోల్ బాటిల్ పట్టుకొని హల్చల్ చేస్తుంది గ్రామంలో అని వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లే లోపు జరిగిన ఘటన ఏంటంటే, ఈ సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లేష్ కి తెనాలికి సంబంధించి తెనాల్లో ఉన్నటువంటి దుర్గకి మధ్య రిలేషన్ ఉన్నది. ఇతనికి మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఆమెతో సహజీవనం చేస్తూ ఉన్నాడు. గత కొంతకాలంగా కూడా మల్లేష్ కి దుర్గాకి మధ్య కొంత గ్యాప్ రావడంతో వాళ్ళ దుర్గాని అతనైతే పట్టించుకోలేటువంటి పరిస్థితుల్లో రాత్రి దుర్గా ఇంటికి రావడం జరిగింది. ఏదైతే ఈ మల్లేష్ గ్రామం అనేటువంటి సుద్దపల్లి వచ్చింది. సుద్దపల్లి వచ్చిన తర్వాత ఏకంగా కూడా మల్లేష్ ఇంటికి వెళ్లి మల్లేష్ భార్యతో గొడవకు దిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఈ లోపు ఆమె తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఉన్నటువంటి మంచం మీద ఉన్న పరుపు మీద జల్లేసి అక్కడ నిప్పు పెట్టినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మల్లేష్ కి సంబంధించినటువంటి భార్య, పిల్లలు, అదే విధంగా కూడా అడ్డుకోవడానికి వచ్చినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గాయాలైనవి. దీంతో ఒక్కసారిగా కూడా ఈ ఘటన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్తాం. ఈ లోపు 108 వాహనంలో అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా పక్కన డివిసి హాస్పిటల్ కి, అదే విధంగా కూడా ఇద్దరినైతే మాత్రం గుంటూరు జీజీహెచ్ కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ మల్లేష్ కి దుర్గకి మధ్య గత కొంతకాలంగా కూడా మాటలు లేకపోవడం, పలుసార్లు దుర్గా మల్లేష్ తో కలవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అతను పట్టించుకుపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆగ్రహం పెళ్లివిచ్చి రాత్రి ఏకంగా అతని ప్రియుడి ఇంటికే రావడం, ప్రియుడి ఇంటికి వచ్చి అతని భార్యతోనే వివాదానికి దిగటం, తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి క్రమంలో దుర్గకైతే తీవ్ర గాయాలని, మిగతా ఎవరైతే మల్లేష్ భార్యకి అదే విధంగా ఆయన పిల్లలకి మాత్రం స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. స్థానికులకు కూడా గాయాలైనవి. పోలీసులు అయితే కేసుని నమోదు చేసి విచారించడం ప్రారంభించారు చేబ్రోలు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఈరోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మాకు 112 కాల్ సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది. అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుపు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ గ్రామంలో ఆమె